సో దీర్ఘాయు, లాంగ్ లైఫ్ 3. సో మన దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు, ఆయుష్ని పొడిగించే దేవుడు. సో మనం చూసుకున్నాం, నిన్న ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికాడు. కానీ 100 మంది పిల్లలు ఉన్నారు, 100 సంవత్సరాలు ఉన్నారు, కానీ ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో సుఖం లేదు. సో ఆనందం లేదు, ఆ దీర్ఘశాంతం లేదు, అంత లైఫ్ ఉండి కూడా వేస్ట్. సో దీర్ఘాయువు ఇచ్చేయడం మాత్రమే కాదు, ఆ ఆయువుని అనుభవించే అర్హత కూడా ఇవ్వమని, అనుభవించే యోగ్యత కూడా ఇవ్వమని మనం అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అనుభవించే యోగ్యం ఉండదు కొంతమందికి. ఆయుష్ ఉంటుంది, అనుభవించే యోగ్యం ఉండదు. ఉంటుంది 60 ఇయర్స్, 70, 80 ఇయర్స్ ఉంటారు, కానీ ఆ అన్ని సంవత్సరాలు బాధతో, చింతతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బాధపడుతూ భూలోకంలో ప్రతిరోజు కూడా గడుపుతుంటారు. సో అనుభవించే యోగ్యము ఉండాలని ప్రేర్ చేసుకోవాలని దేవుడు చెప్పాడు. సో దీర్ఘాయువుతో పాటు వాటిని తృప్తిగా మనము ఫుల్ఫిల్ చేయాలని కోరుకోవాలని దేవుడు ఆ అంశం మీద మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. చూద్దాము. సో ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనము. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సంధికి భయపడువారు క్షేమంగా నుందురనియు. సో పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేస్తారు, వాళ్ళు దీర్ఘాయుష్ కూడా ఉంటుంది. పాపి చిరాయువు అంటారు. సో పాపాలు చేసిన వాళ్ళు తొందరగా చేస్తారని కాదు, ఉంటారు, భూమి మీద ఉంటారు, ఎక్కువ కాలం బ్రతుకుతారు. కానీ ఆ బ్రతికినంత కాలము సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఆహ్లాదం ఉండదు, ఆరోగ్యం ఉండదు. సో అలా ఉంటుంది అన్నట్టు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు క్షేమముగా ఉందరు. సో ఇది మనిషికి కావాల్సింది ఏంటిది? క్షేమం ఇంపార్టెంట్, శాంతి ఇంపార్టెంట్, సమాధానం ఇంపార్టెంట్, పీస్ ఆఫ్ మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. మనం ఎన్ని బిల్డింగ్స్ కొనుక్కున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, మనశ్శాంతి లేకపోతే అది వ్యర్థము. సో ఎంత డబ్బున్నా ఆరోగ్యము లేకపోతే వ్యర్థము. సో అందుకే మనం అన్ని డైమెన్షన్లో ప్రార్థించుకోవాలి. ఆరోగ్యం గురించి ప్రార్థించుకోవాలి, ఆ దీర్ఘాయు గురించి ప్రార్థించుకోవాలి, ఆ ఆయువుని పొడిగించమని ప్రార్థించుకోవాలి, అలాగే ఆయుష్ని అనుభవించే యోగ్యాన్ని ఇవ్వమని ప్రార్థించుకోవాలి, ధనము ఐశ్వర్యం గురించి ప్రార్థించుకోవాలి, దాన్ని అనుభవించే యోగ్యము కూడా ఉండాలని ప్రార్థించుకోవాలి, నీతి పరిశుద్ధత పవిత్రత గురించి ప్రార్థించుకోవాలి, జీవితాంతం దేవుడి మార్గంలో నడవాలని కోరుకోవాలి. సో అన్ని డైమెన్షన్లో మనం ప్రార్థించుకోవాలి. సో నువ్వు ఏ వేలో ప్రార్థిస్తుంటావో, నోరు తెరిచి ఎలా అడుగుతావో, నీ లైఫ్ స్టైల్ కూడా అలాగే దేవుడు నడిపిస్తాడు. కాబట్టి చూద్దాము. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను అరుగుదును. సో దీర్ఘాయువు ఉండడమే కాదు, సో దాంట్లో తృప్తి, సమాధానము భక్తిహీనులకు ఉండదు అని అంటున్నాడు. కాబట్టి సో ఇప్పుడు మనము ఆలోచించేది చూస్తే, మనం ఎంత సంపాదించామనేది ముఖ్యము కాదు, ఎంత సుఖంగా ఉన్నామనేది మనం ముఖ్యము. సో మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న, మనం ఎన్ని ఆస్తులు సంపాదించాము, ఎంతగానో గొప్ప వాళ్ళమేమో, ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నామని కాదు, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు నీ జీవితంలో. ఆర్ యు హ్యాపీ విత్ యువర్ లైఫ్? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు? దేవుడినిచ్చిన ఆయుష్ని నువ్వు సరిగా ఉపయోగించుకోగలుగుతున్నావా? అంటే ఆయుష్నిచ్చాడు, కానీ ఒంటి నిండా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మనము అది ఎంజాయ్ చేయలేకపోతాము ఆ ఆయుష్ని. సో లేకపోతే కుటుంబ సమస్యలు, జీవితాంతం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కుటుంబ సమస్యలే. కానీ మనకు ఆయువు అయితే ఉంది, 20 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాము, ఆయువు ఉంది, కానీ మనశ్శాంతి లేదు. సో అన్ని డైమెన్షన్లో నువ్వు ప్రార్థించుకున్నప్పుడు అవన్నీ కూడా నీకు దక్కుతాయి. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి నీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటే దేవుడు అలాగే డిజైన్ చేసుకుంటూ వస్తాడు. అయ్యా నాకు హ్యాపీ లైఫ్ ఇవ్వండి, హెల్దీ లైఫ్ని ఇవ్వండి, సంతోషమైన జీవితాన్ని ఇవ్వండి, నీతినివ్వండి, పరిశుద్ధతనివ్వండి, పవిత్రతనివ్వండి, దీర్ఘాయువునివ్వండి, ఆ ఆయువుని అనుభవించే యోగ్యాన్ని దయచేయండి, నిండు నూరేళ్ల ఆయువుతో పాటు శక్తిని, బలాన్ని దయచేయండి, నా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడండి అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆ దిశగా మనల్ని నడిపిస్తాడు. సో ప్రార్థనతో పాటు ప్రయత్నం కూడా. సో దేవుడు దీర్ఘాయు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడని ఏది పడితే అది తినచ్చా, ఏది పడితే అది తాగచ్చా, ఎలా పడితే అలా బ్రతకచ్చా? లేదు. మనకంటూ ఒక డిసిప్లిన్ అనేది ఇచ్చాడు దేవుడు, దాని ప్రకారంగా మనం నడవాలి. సో ప్రసంగి 8వ అధ్యాయం 14వ వచనము. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరుగుతున్నట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది, ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అంటే కొంతమంది నీతిగా ఉంటున్నారు, అయినా కూడా వాళ్ళకు కష్టాలు వస్తున్నాయి. కొంతమంది అవినీతిగా ఉంటున్నారు, వాళ్ళకు కష్టాలు ఎక్కువగా రావట్లేదు. సో ఇది భూమి మీద నాకు వ్యర్థంగా కనపడుతుంది అంటున్నాడు. కానీ నీకు కష్టం వస్తుందని, బాధలు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నువ్వు నీతిగా నడవడం ఆపేస్తావా? ఆపేయద్దు. పరిశుద్ధంగా ఉండడం ఆపేస్తావా? ఆపేయద్దు. పవిత్రంగా ఉండడం ఆపేస్తావా? ఆపేయద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అంతే నీతిగా, అంతే పరిశుద్ధంగా, అంతే పవిత్రంగా మనం వెళ్ళాలి.
సో నీతిమంతులకు జరుగునట్లు భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది, భక్తిహీనులకు జరుగుతున్నట్లు నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది. కాబట్టి ఎవరికి ఏది జరిగినా డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నువ్వు ఉండాల్సిన మార్గంలో నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన మార్గంలో నువ్వు వెళ్ళు, నువ్వు బ్రతకాల్సిన మార్గంలో నువ్వు బ్రతుకు. ఆ మార్గము మనకు మంచిదై ఉండాలి, అంటే నువ్వు మంచి మార్గంలో నడవాలి, నీతి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటాడు. ప్రసంగి 8:15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరణమైనది ఒకటి లేదు గనక నేను సంతోషముగా పొగిడితిని. చూసారా, కొంతమందికి తినడానికి టైం కూడా దొరకదు, డబ్బు ఉంటుంది, కానీ కొంతమందికి తిన్నాక ఆ డైజెషన్ కాదు. ఒక 3 పూటల భోజనం తిని ఎవరైతే ఆ డైజెషన్ అంటే అరిగించుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. పడుకోగానే కంటి నిండా నిద్ర, తినగానే అరిగే ఆహారము అండ్ చేసుకోవడానికి ఒక పని, ఇది చాలు మనిషికి నిజంగా చెప్పాలంటే సుఖంగా ఉండడానికి. ఒకటి, తినగానే డైజెషన్ కావాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు, ఏది తిన్నా కూడా మనకు శరీరము కూడా అనారోగ్య పాలు కాకుండా, అది ఒక వరము. రెండో వరము, పడుకోగానే నిద్ర రావడం. చాలామందికి నిద్ర రాదు, 2 గంటలు 3 గంటల అటు ఇటు చేసిన తర్వాత వస్తుంది. సో అది కూడా మనకు దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం. మూడోది, చేసుకోవడానికి ఒక పని. ఈ 3 ఉంటే చాలు మనిషి సంతోషించడానికి. సో అన్నపానములు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషులకు లాభకరణమైన ఒకటి లేదు. అందుకే రుచికరమైన భోజనము నా నోటి నుంచి తీయకు ప్రభువా, కంటి నిండా నిద్ర నా నోటి నుంచి కంటి నిండి నిద్ర నా కంటి నుండి తీయకు ప్రభు అని ప్రార్థించుకోవచ్చు. ఐ విల్ ప్రే లైక్ దట్ ఆల్సో. లేదు గనక నేను సంతోషంగా పొగడ్తిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది. సో చూడండి, దేవుడు మనకు ఒక ఆయుష్నిచ్చాడు, ఒక 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు. టైంకి తిని టైంకి పడుకొని ఒక చేతి నిండా పని ఏదైనా ఉంటే చేసుకొని, దానికి మించిన ఇక ఏది కూడా గొప్ప నియమము లేదు దేవుడి దృష్టిలో. చూడండి, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదే వారికి తోడుగానున్నది. సో కష్టపడడానికి దేవుడు ఒక పని, తినడానికి ఆహారం, పడుకోవడానికి ఒక నిద్ర చాలు మనిషికి నిజంగా. కానీ ఇప్పుడు మనిషి లైఫ్ ఏమవుతుంది, పక్కవాడిని కంపేర్ చేసుకొని, వాళ్ళు లగ్జరీగా ఉంటున్నారు, నేను లగ్జరీగా ఉండాలి, వాళ్ళు 2-3 ఇల్లులు కొనుక్కున్నారు, నేను ఇల్లులు కొనుక్కోవాలి, వాళ్ళు కారు కొనుక్కుంటున్నారు, నేను కొనుక్కోవాలి. సో ఇది మనిషి యొక్క జీవితం ఇలా మారి లాస్ట్కి ఏమవుతుందంటే డౌన్ఫాల్ అయిపోతున్నారు. లాస్ట్కి ఏమవుతుందంటే ఇంకా గొప్పగా అప్పుల పాలు కావడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనిషి తృప్తిగా ఉండాలంటే ఇవి ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు. ఉండాలి, అవసరం, వాహనాలు అవసరమే, ఉండడానికి మంచి గృహాలు అవసరమే, కానీ స్తోమతకు మించి మనం వెళ్ళకూడదు, అది అశాంతికి గురి చేస్తుంది. అందుకే అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే తిన్న దాంట్లో తృప్తిగా తిను, ఏది తింటున్నా పర్లేదు, తృప్తిగా తిని సంతోషంగా ఉను. సో మనకు కూరగాయల భోజనం ఉన్నది, పక్కవాడు మటన్ బిర్యానీ తింటున్నాడు అని నువ్వు అశాంతి పడాల్సిన అవసరం లేదు. దేవుడిని మనకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో తృప్తిగా తినండి. సంతోషించుట కంటే మనుషులకు అదే లాభము, అంతకు మించిన లాభము లేదు గనక సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవాలని దేవుడు నియమించిన కాలం అంతయు ఇదే వారికి తోడుగానున్నది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించుడి. 1 పేతురు 3:9. సో మన అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికే పిలిచాడు. మంచి హ్యాపీ లైఫ్ని, హెల్తీ లైఫ్ని, వెల్తీ లైఫ్ని, ప్రాస్పరిటీ లైఫ్ని, మంచి ఆనందము సంతోషంగా ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం పిలుచుకున్నాడు, గొప్పగా ఆశీర్వదించాడు, అన్ని ఇచ్చాడు, పని వాళ్ళని ఇచ్చాడు, అండ్ ఆస్తులను, పాస్తులను, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అలాగే 175 సంవత్సరాల ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిండు వృద్ధాప్యంలో ఉండడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ డబ్బుని, ఆ ఆస్తిని కూడా అనుభవించే యోగ్యాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. సో అలాగే అందరినీ కూడా వారసులుగా పిలవడానికే, అంటే ఆ వారసులుగా చేయడానికే పిలువబడ్డారు. కాబట్టి ఈ కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించుడి. సో నువ్వు కీడుకి ప్రతి కీడు చేస్తున్నావు అనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవు. అర్థమవుతుందా? దూషణకు ప్రతి దూషణ చేస్తున్నావు అనుకో, దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్ని నువ్వు పొందుకోలేవు. ఇప్పుడు అర్థమవుతుందా? సో దీర్ఘాయువే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, లేకపోతే మనశ్శాంతి, దీర్ఘశాంతి కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే కీడుకి ప్రతి కీడు చేయకుండా. దూషణకు ప్రతి దూషణ అంటే వాళ్ళు నన్ను తిడుతున్నారు, నేను తిరిగి తిట్టాలి, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, తిరిగి నేను ద్వేషించాలి, వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, తిరిగి నేను విమర్శించాలి అని, లేకపోతే వాళ్ళు నాకు అన్యాయం చేశారు, తిరిగి నేను అన్యాయం చేయాలని, వాళ్ళు నాకు మోసం చేశారు, తిరిగి మోసం చేయాలని, వాళ్ళు నాకు కీడు చేశారు, తిరిగి కీడు చేయాలని, ఇలా ఆలోచించినప్పుడు యూ విల్ నాట్ రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఓకే, దేవుడు
మోసపోయిన వాళ్ళను పట్టించుకోవచ్చు, కానీ మోసం చేసిన వాళ్ళను పట్టించుకోడు. సో దూషణ చేసిన వాళ్ళను పట్టించుకోడు, దూషణ పొందుకున్నవాడు పట్టించుకుంటాడు. అంటే అవమానం పరిచిన వాడిని దేవుడు పట్టించుకోడు, అవమానం పొందుకున్న వాళ్ళే కావాలి ఆయనకు. సో కాబట్టి నువ్వు మనందరినీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే, అంటే ఆశీర్వాదం అంటే అన్ని, దీర్ఘాయువు, సంతోషము, ఆనందము, ఆహ్లాదము, ధనము, ఐశ్వర్యము, చదువు, ఫ్యామిలీ, పిల్లలు అండ్ గృహము, వాహనము, ఐశ్వర్యము, పేరు, ఘనత, ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఇవన్నీ ఇవ్వడానికే మనల్ని పిలుచుకున్నాడు. కానీ మనము కీడుకి ప్రతి కీడు చేసినప్పుడు, దూషణకు ప్రతి దూషణ చేసినప్పుడు, ఇతరులను శపించినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోలేము. సో గాడ్ ఏమంటున్నాడు? గాడ్ బ్లెస్ యూ అనమంటున్నాడు. ఎప్పుడు కూడా దీవించుడి, ఇతరులను దీవించుడి, అప్పుడు నువ్వు నా నుంచి పొందుకుంటావు. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఇతరులను క్షమించకపోవడం అనుకో, అది మనల్ని మనము ఆగివేస్తుంది, మన బ్లెస్సింగ్స్ ఆపివేస్తుంది. మనం దూషణకు ప్రతి దూషణ చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్ ఆపివేస్తుంది. సో కీడుకి ప్రతి కీడ చేసినప్పుడు మన బ్లెస్సింగ్స్ ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి సో లీవ్ ఇట్ టు గాడ్ ఎవ్రీథింగ్. సో దేవుడికి వదిలేసి మనము ముందుకు సాగాలి. 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి, ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సో దేవుడు ఇక్కడ ఒక వాక్యంలో మరొకటి గుర్తు చేస్తున్నాడు. ఆశీర్వాదంకు వారసులవుటకు మీరు పిలువబడతారు. అంటే మనకు దీర్ఘాయువు ఇచ్చాడు కదా, దీర్ఘాయువులో కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అంటే సో మనము ఎందుకు దేవుడి చేత ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాం అంటే ఈ పాయింట్స్ వల్ల, కీడుకి ప్రతి కీడు చేయడం వల్ల, దూషణకు ప్రతి దూషణ చేయడం వల్ల, ఇంకెక్కడో మనం దేవుడి దృష్టికి తప్పు పొరపాటు చేయడం వల్ల, మనకి ఇచ్చిన ఆయుష్లోనే ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మన జీవితకాలం అంతా కూడా ఆయుష్నిచ్చాడు. సో వాటిని అనుభవించే యోగ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాలను ఇచ్చాడు. కానీ మనము ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనము గ్రేట్ బ్లెస్సింగ్స్ని చూడలేకపోతున్నాం. ఈ చిన్న మిస్టేక్స్ వల్ల దేవుడి దగ్గర నుంచి రావాల్సిన గొప్ప బ్లెస్సింగ్స్ని మనం చూడలేకపోతున్నాం. అందుకే ఒక మనిషి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంటే 100 రీజన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఊరికేనే ఆశీర్వదించబడ్డాడండి. ఒక మనిషి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంటే 100 రీజన్స్ ఉంటాయి. ఒక మనిషి ఆశీర్వదించబడక లేకపోతున్నాడు అంటే 100 రీజన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఆశీర్వదించాలన్నా 100 కారణాలు ఉన్నాయి, ఆశీర్వదించకపోయినా 100 కారణాలు ఉన్నాయి. ఒక మనిషి గొప్పవాడు అవ్వడానికి 100 రీజన్లు ఉన్నాయి, కాకపోవడానికి కూడా 100 రీజన్లు ఉన్నాయి. సో ఐడెంటిఫై రీజన్స్, ఇంకా నాకెందుకు ఇవన్నీ, ఇంకా నాకెందుకు అని ఆ రీజన్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకోవాలి. సో జీవమును ప్రేమించమంటున్నాడు, మంచి దినములు. సో అంటే మనకిచ్చిన ఆయుష్ మొత్తము ఇతరులను ద్వేషించడానికి, పగబట్టడానికి, వాళ్ళను తిట్టడానికి, ఈ కక్ష సాధించడానికి అని ఇలాంటి విషయాలకు వెళ్ళకుండా, మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సో నీ దీర్ఘాయువు పెరగాలంటే, నీకు ఆయువు రావాలంటే, నీ జీవము పెరగాలంటే, అంటే నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే, సో చూడండి, ఇప్పుడు మనం చాలా గమనిస్తే, ఇప్పుడు విలేజ్లలో కావచ్చు, ఆడ కావచ్చు, ఈడ కావచ్చు, కొంతమందికి నోరు పారేసుకునే అలవాటు ఉంటుంది. సో వాళ్ళు సుఖంగా ఉండలేరు, ఇతరులతోటి సుఖంగా ఉండనివ్వలేరు, వాళ్ళతోటి ఉంటే అదే ప్రాబ్లం. కాబట్టి అలా కాకుండా నీ నోరుని కంట్రోల్ చేసుకో, చెడ్డవాటిని పలకకుండా. అంటే మంచి దినములు చూడాలంటే, ఇప్పుడు మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఉండి ఎందుకండి? కష్టాలు పడడానిక, బాధలు పడడానిక, చెడ్డ రోజులు చూడడానిక? అలాంటి కష్టాలు, బాధలు, చెడ్డ రోజులు చూడడం కంటే ముందు వెళ్ళిపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటా. కాబట్టి మంచి దినములు చూడాలంటే నీకు ఒక పని చేయమంటున్నాడు. చెడ్డ మాటలు పలకొద్దు, నా కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. డోంట్ ఓపెన్ యువర్ మౌత్ వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఓపెన్ యువర్ మౌత్. సో ఎప్పుడైతే అవసరమో అప్పుడే. అంటే అనవసరంగా నోరు పారేసుకోవడం, అనవసరంగా ఇతరులను తిట్టడం, దూషించడం, ద్వేషించడం, దానివల్ల నువ్వు ఏమవుతావట? మంచి దినములు చూడవంటున్నాడు. సో నీకు ఆయుష్ ఇచ్చాను. సో ఆయుష్ ఇచ్చేది ఎందుకు? మంచి దినాలు చూసినప్పుడే ఆయుష్కి అర్థం కదా. ఆ దీర్ఘాయువుకు అర్థం ఎప్పుడు వస్తుంది? నువ్వు మంచి దినాలు చూసినప్పుడు. మంచి హ్యాపీ లైఫ్ని, ప్రాస్పరిటీని, హెల్తీ లైఫ్ని, మంచి ఫ్యామిలీ లైఫ్ని ఇలా అనుభవిస్తేనే ఆ మంచి దినాలు చూడొచ్చు. ఆ దీర్ఘాయువుకి, దేవుడిచ్చే ఆ దీర్ఘాయువుకి కూడా ఒక అర్థం ఉంటుంది.
లేదు, నువ్వు దేవుడిచ్చిన 60-70 సంవత్సరాలు కూడా నువ్వు అందరితో తిట్లు పడుతున్నావు, అందరిని తిడుతున్నావు, అందరిని ద్వేషిస్తున్నావు, అందరిని విమర్శిస్తున్నావు. సో అది యూజ్ అవుతుందా? ఆయుష్ కాదు. సో నువ్వు ఆయుష్ని ఇచ్చేది ఎందుకు? మంచి దినాములు చూడాలి. నువ్వు మంచి దినాములు చూడాలంటే నువ్వు ఎక్కువగా మాట్లాడకంటున్నాడు దేవుడు. ఏది పడితే అది మాట్లాడకు, ఏది పడితే అది వాళ్ళని తిట్టకు. సో పెదవులను కాచుకోనమంటున్నాడు. అప్పుడు యువర్ డేస్ విల్ బి బికమ్ ఏ గుడ్. యువర్ డేస్ విల్ బి బికమ్ ఏ గుడ్. సో నీకు మంచి రోజులు చూస్తావు. సో అంతే కదా అండి, మన జీవితాంతం చెడ్డ రోజులు ఉంటాయి, ఇక బ్రతికేందుకు? మనకు 100 సంవత్సరాల జీవితంలో 90 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి, ఇక బ్రతికేందుకు ఆ కష్టాలు? అందుకే సో కొన్ని మన దగ్గర కొన్ని తప్పులు ఉంటాయి. కీడుకి ప్రతి కీడు చేయడం, దూషణకు ప్రతి దూషణ చేయడం, ఇతరులను విమర్శించడం, తిట్టడము, ఆశించడం, అధికంగా ఆశించడము, ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేస్తుంటా ఉంటాయి. అత్యాశకు పోవడం, సో చెడ్డ మాటలు పలకడము, సో ఇవన్నీ కూడా మనిషిని డిస్టర్బెన్స్ చేస్తాయి. సో అప్పుడు నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చిన దీర్ఘాయువుని చెడ్డ రోజులన్నీ చూస్తుంటా అంటావు. సో దేవుడు అదే అంటున్నాడు, నువ్వు జీవమును ప్రేమించు, మంచి దినములు చూడాలనుకుంటున్నావా? అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు, చెడ్డ మాటలు పలకకు, నాలుకను కంట్రోల్ చేసుకో, కపట మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొను, డోంట్ ఓపెన్ యువర్ మౌత్ అని అంటున్నాడు. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అదే మాట్లాడమంటున్నాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించినను మేము ఎగిరిపోవద్దుము. చూసారా, ఒక మనిషికి 70-80 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. సో 70 సంవత్సరాలు ఇంకా గట్టిగా బ్రతుకుతే 80 సంవత్సరాలు బ్రతకొచ్చు. సో ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఇప్పుడు మనిషి లైఫ్ కూడా అలాగే ఉంది. సో మనిషి 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఇంకా గట్టిగా బ్రతికితే 80 సంవత్సరాలు. కానీ అవన్నీ కూడా ఆయాసము, దుఃఖమే. సో అది త్వరగా గతించినట్టు మేము ఎగిరిపోవద్దుము. సో అవి త్వరగా గతించవు. సో మన హ్యాపీగా ఉన్న డేస్ ఏమో తొందరగా గడుచుతాయి. ఈ బాధలు, కష్టాలు ఉన్నప్పుడేమో డేస్ గడవడం అంత ఈజీ కాదు. సో మనకిచ్చిన ఈ 70-80 సంవత్సరాలు, ప్రతి 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ 80 సంవత్సరాలు ఆయాసమే, 80 సంవత్సరాలు దుఃఖమే ఉంటే దాని యొక్క ఉపయోగం ఏంటిది? అలా కాకుండా, దేవా నా పరిస్థితిని మార్చు, నా కష్టాలు తీసేయి, నాకు ఈ బాధలను తీసేయి, మీరు ఇచ్చిన ఆయుష్లో నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నేను నా కుటుంబము తరతరాలతో నేను హ్యాపీగా ఉండాలి అని ఇలా ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు దానిని పొడిగిస్తాడు. అంతే, నువ్వు ఎలా ఇమాజినేషన్ చేసుకొని ప్రార్థిస్తావో దేవుడు అలాగే పని చేసి పెడతాడు. సో నాకు ఈ కష్టాలు బాగానే ఉన్నాయంటే నువ్వు అలాగే ఉండిపోతావు. నాకు ఈ లేమితనము ఉండాలి అంటే అలాగే లేమితనంలో ఉంటావు. నాకు ఈ పేదరికం ఉన్నా పర్లేదు, నేను ఆనందంగా ఉంటాను అంటే అలాగే ఉండిపోతావు. సో నాకు ఈ గొడవలు, కొట్లాటలు, కొంతమందికి ఇష్టం నిజంగా, వాళ్ళకు ఇష్యూ లేకపోతే పెద్ద ఇష్యూ అది. కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఏ ప్రాబ్లం లేకపోవడమే పెద్ద ప్రాబ్లం, అందుకే పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. అందుకే దేవుడు మనిషికి ఒక ప్రాబ్లం ఎందుకు పెడతాడు తెలుసా? మనకు ఏ ప్రాబ్లం లేదనుకో, పక్కవాడి మీద పడడమే ఒక ప్రాబ్లం అవుతుంది, పక్క వాళ్ళకు ప్రాబ్లం క్రియేట్ చేయడమే ఒక ప్రాబ్లం అవుతుంది. అదే ప్రాబ్లం మనకు ఉన్నదనుకో, అమ్మో నేను పక్కవాడి జోలికి ఎందుకు, నాకే ఈ ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లంలోనే నేను చూసుకుంటాను అని అందరు చూసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అందుకే దేవుడిచ్చిన ఆయుష్ దేనికి వాడుతున్నావు? సో ఇక్కడ దేవుడు ఆ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో ఎందుకు వృధా చేస్తున్నారు సమయాన్ని? సో ఉన్న సమయాన్ని జాగ్రత్తగా దేవుడితో గడపండి, దేవుడితో వినండి, 10 మందికి ఉపయోగకరంగా మారండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనందరికీ కూడా. సో కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో లేమి కలగదు అన్నాడు దేవుడు, కానీ మనకు అంత లేమే ఉంది అన్ని విషయాలలో. కుటుంబంలో లేమి, ఆరోగ్య విషయంలో లేమి, కానీ సమాధానం లేదు, సాక్ష్యం లేదు. అన్ని విషయాలలో బాధలు, చింతలు. దేవుడితో నడుస్తున్నాం, అయినా బాధలు, చింతలు, కష్టాలు, బాధలు, చింతలు. దేవుడితో నడుస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, అయినా బాధలు, చింతలు. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో లేమి కలగదంటే, యెహోవా నా కాపరి అంటే ఫస్ట్ నేను చెప్పాను, ఆయన అన్నిటికీ కాపరి. మన ఆయువుకి కాపరి, మన ఆయుష్కి కాపరి, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన ఆత్మకు, మన ఆలోచనలకు, అన్నిటికి కూడా ఆయన కాపరి. మన సంపాదించిన సంపాదన వృధా పాలు కాకుండా. సో కాపరి అనే వర్డ్ అంటే ఈ విల్ ప్రొటెక్ట్, ఈజ్ ఎ షెపర్డ్ ఫర్ ఎవ్రీ ఏ కార్నర్ ఆఫ్ అవర్ లైఫ్. సో లేమి కలగదు. సో మనకు ఏ విషయంలో తక్కువ కాకుండా, కొద్వ కాకుండా చూసుకుంటాడు. సో ప్రార్థించుకోవాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నావు, అయ్యా నాకు లేమి లేకుండా చూడండి, నా బ్రతుకు దినంలో ఏ ఒక్కరోజు కూడా నాకు లేమి ఉండొద్దు నాయన, సమృద్ధిగా ఆశీర్వదించండి అని ప్రతిరోజు ప్రేయర్ ఇచ్చాలి. మన ప్రాబ్లం ఏంటంటే 1 వీక్ ప్రేయర్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీకే ఆ ప్రేయర్ని వదిలేస్తాము.
కంటిన్యూస్లీ నువ్వు పొందుకునే దాకా నువ్వు ప్రేయర్ చేసుకుంటూనే ఉండాలి. డోంట్ గివ్ అప్ ఇన్ ప్రేయర్స్. నువ్వు దేని గురించి అడుగుతున్నావో దానిని పొందుకునే వరకు నువ్వు అడగతూనే ఉండాలి. నెవర్ గివ్ అప్ ఇన్ ప్రేయర్స్. ఎందుకంటే గాడ్ ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడో తెలియదు, ఎప్పుడు మనకు ఆ ఆశీర్వాదం పొందుకుంటామో తెలియదు. నువ్వు అడిగేది, సో అడుగుతూనే ఉండండి. దీర్ఘాయువు అడగండి, మంచి దాన్ని అనుభవించే యోగ్యాన్ని అడగండి. సో ఇవన్నీ సాధ్యమే. ఇవన్నీ ఇప్పుడు అబ్రహాం చూడండి, 175 ఇయర్స్, ఆయన మంచి 2-3 జనరేషన్ చూశాడు. ఆయనకు లేటుగా పిల్లలు పుట్టారు, 100 ఇయర్స్కి పిల్లలు పుట్టారు, అయినా కూడా ఆయన 4 జనరేషన్స్ వరకు చూస్తాడు. సో అంటే దేవుడితో నడిచాడు. సో కొన్ని ఆశీర్వాదాలు లేట్ అయినాయని మనం వదిలిపెట్టద్దు. ఇప్పుడు అబ్రహాం కూడా లేట్ అయిందని వదిలిపెట్టలేదు. 100 సంవత్సరాలప్పుడు కూడా ఏమైందయ్యా పిల్లల్ని ఇస్తా అన్నావు, ఇంకా లేదు. సారాయి కూడా అడిగింది, ఏమైంది పిల్లల్ని ఇస్తా అన్నావు, లేదు. 90 సంవత్సరాలకు వచ్చింది, ఇవ్వు అని ఫాలో అప్ చేసేవాళ్ళు. ఫాలో విత్ గాడ్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్, బట్ ఫాలో విత్ గాడ్. పేషెంట్ ఉండాలి. ఎందుకంటే పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే మన టైమింగ్ వేరు, దేవుడి టైమింగ్ వేరు. మన స్కెడ్యూల్ బట్టి దేవుడు ఏంటిది నడవడు. ఆయన స్కెడ్యూల్ బట్టే మనం నడవాలి. మన మైండ్లో కొన్ని ఫిక్స్ అవుతాం, ఈ టైంకి ఇది కావాలంటే అది కావాలన్నట్టు. రాకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఇక దేవుడు వినట్లేదని అనుకుంటాం. అలా కాదు. నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు వింటాడు, ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు. ఇయ్యడానికి కాదు, కంటిన్యూయస్లీ. సో దానికి తగ్గట్టు శ్రమ కూడా పడాలి, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే సో ఇలా ఉందా మన జీవితం? మంచి శాంతికరంగా ఉందా? శాంతికర జీవితంలో మనం నడుస్తున్నామా? మనకు ఇచ్చిన ఈ 60, 70, 80 సంవత్సరాలలో మనం శాంతిగా ఉంటున్నామా? పచ్చిగల చోట్ల మనం పరుండుంటున్నామా? పచ్చగా ఉంటున్నామా మనము, మన కుటుంబము? సో వీఆర్ ల్యాకింగ్ ఇన్ ప్రేయర్స్. అందుకే బైబిల్ చదవగానే ఇమ్మీడియట్గా ఆ అంశం గురించి ప్రార్థించండి. ఇప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నావు తండ్రి ఈ వాక్యంలో. అయ్యా నాకు ఏ విషయంలో లేమి కలగద్దు, ఏ విషయంలో కొదవ కలగద్దు అని ప్రార్థించాలి ఇమ్మీడియట్గా. సో పచ్చిగల్ల చోట్ల ఆయన నన్ను పరుంజేస్తా అన్నావు, శాంతిని ఇస్తానన్నావు. అయ్యా నా జీవితంలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. సో చాలామంది ఏం ప్రేయర్ చేస్తారో నాకు తెలుసు. 5 ప్రేయర్లు: పెళ్ళి, ప్రెగ్నెన్సీ, జాబు అండ్ గృహము, కారు. ఈ 5 గురించి ఎక్కువగా ప్రేయర్ చేస్తారు. అయ్యా నాకు దీర్ఘశాంతం కావాలి, మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, నాకు ఆయువు కావాలి, దాన్ని అనుభవించే యోగ్యము కావాలి, అలాగే నేను నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, శుద్ధ హృదయాన్ని నాకు దయచే ప్రభువా. నా మనసుని క్లీన్ చేయండి, నా హార్ట్ని క్లీన్ చేయండి, నా తలంపులను క్లీన్ చేయండి. సో ఈ వీటి గురించి ఎవరు ప్రేయర్ చేసుకోరు. అంత భూలోక సంబంధమైన ప్రార్థనలు. నేను నా పిల్లలు బాగుండాలి, అంతే, దట్స్ ఇట్. ఒక జాబ్ ఉండాలి, ఇవి ఉంటే సరిపోతుంది. సరే అవి ఇస్తాడు దేవుడు, దానికంటే ముందు ఏం చేయమంటున్నాడు? ఇవి చేయమంటున్నాడు. సో వీటి గురించి ప్రేయర్ చేసుకో. వాటి గురించి ప్రేయర్ చేసుకోకపోయినా ఒక రోజు వస్తుంది, కానీ వీటి గురించి నువ్వు ప్రేయర్ చేసుకో అంటున్నాడు. అంటే ఇది ఎందుకంటే నీ దీర్ఘాయువు ఇచ్చాడు కదా దేవుడు. నీకు శాంతి ఉందా? లేమితనం ఉందా? ఆయన ఏమన్నాడు? నేను నీ కాపరిని, నీకు లేమి కలగకుండా చూస్తా అంటున్నాడు దేవుడు. సో నీ దీర్ఘాయువు 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకో దేవుడు ఆయుష్, ఆ 100 సంవత్సరాలు నీకు లేమి ఉండద్దు యాజ్ పర్ దిస్ బైబిల్. సో ఆయన ఏమంటే శాంతికరం అంటున్నాడు. 100 సంవత్సరాలు మనకు శాంతి ఉండాలి. సో చూడాలి. నా ప్రాణము ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇది దేవుడు మనందరినీ కూడా ఒక డైరెక్షన్లో నడిపిస్తాడు. మనకు ఇచ్చిన ఆయువుని మనం వృధా చేసుకోకుండా, అపవిత్ర పాలు కాకుండా, అపరిశుద్ధంగా వెళ్ళకుండా మనందరినీ కూడా ఒక డైరెక్షన్లో దేవుడు నడిపిస్తాడు. నామంను బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఎక్కడికి మనము మన గోల్కి రీచ్ అయ్యే వరకు, అంటే ఆ పరలోకం రీచ్ అయ్యే వరకు మనందరినీ కూడా నీతి మార్గంలో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండయు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చే బ్లెస్సింగ్స్. ఇవన్నీ కూడా మనకిచ్చే ఆయువుని, ఆరోగ్యముతో పాటు మనకు ఏంటిది ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ కూడా ఇస్తా అంటున్నాడు. గిన్నె పొంగి పొర్లుచున్నది. ఫైనాన్స్ గిన్నె కావచ్చు, ఆరోగ్యం అనే గిన్నె కావచ్చు, లేకపోతే ప్రాస్పరిటీ అనే గిన్నె కావచ్చు. సో వీటన్నిటిని కూడా నేను నీకు దీర్ఘకాలంలో నేను ఇస్తాను అంటున్నాడు. సో బట్ వేర్ వీఆర్ గోయింగ్ మిస్టేక్, సో వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, సో వై వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దీస్ స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్ మన జీవితాలు ఎందుకు నెరవేరలేకపోతున్నాయి? జస్ట్ వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో కరెక్ట్ చేయండి, ఎక్కడ చెప్తున్నానో మిస్టేక్ చేస్తున్నానో వాటిని సరి చేయండి. సో నాకు ఇది కాదు నాయన, నాకు ఇంకా హ్యాపీ లైఫ్ని ఇవ్వండి, హెల్తీ లైఫ్ని ఇవ్వండి. ఇవన్నీ మీరే నాకు కాపరి అన్నారు, ఈ లేమితనాన్ని తీసేయండి. సో గాఢాంధకార లోయలో సంచరించను, ఏ అపాయము భయపడను, నాకు తోడే ఉంటానన్నావు.
సో ఇవన్నీ కూడా మనం ఈ వాక్యాలతోటి ఉపయోగించి మనం ప్రార్థించాలి. ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ గోల్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, దీర్ఘాయువునిచ్చాను కదా, ఆ ఆయువు మొత్తము కూడా నువ్వు వృధా చేసుకోకు. అన్ని కష్టాలు, కొన్ని కష్టాలు మనం, అన్ని కష్టాలు దేవుడు కాదు, కొన్ని తెచ్చుకునేవి కూడా ఉంటాయి. అవేంటిదో ఐడెంటిఫై చేసి వాటి జోలికి వెళ్ళకుండా చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఉన్న చేతికి ఇచ్చిన పనిని శుద్ధ లోపం లేకుండా చేసుకోవాలి. దట్స్ ఇట్. ఈ రోజు గురించి ఆలోచించు. మళ్ళీ రేపిస్తే రేపు నువ్వు ఏం చేయాలి, ఏం తినాలి, ఏం ఎక్కడ ఎంతసేపు పడుకోవాలి, అండ్ ఏ పని ఇచ్చాడు దేవుడు, ఆ పనిని సక్రమంగా చేశానా లేదా, దట్స్ ఇట్. సో నువ్వు ఎక్కువగా ఓవర్ థింక్ చేసి నీ లైఫ్ని డిజాస్టర్ చేసుకోకు, డిస్ట్రాయ్ చేసుకోకు. సో ఏదైనా కూడా జరిగినది అంతా కూడా మన మంచికే దేవుడు చేస్తాడు. ప్రార్థించుకో, ప్రార్థించడం మాత్రం మానకు. నీ పరిస్థితులు బాలేవా, ప్రార్థించుకో. ఆరోగ్యం కావాలా, ప్రార్థించుకో. అలాగే ఆయుష్ పెరగాల, ప్రార్థించుకో. ఆ ఆయుష్ను అనుభవించాలా, ప్రార్థించుకో. ధనము కావాలా, ప్రార్థించుకో. ఐశ్వర్యం కావాలా, ప్రార్థించుకో. ఆ ధనము ఐశ్వర్యాన్ని అనుభవించే యోగ్యము కావాలని ప్రార్థించుకో. మంచి 3 పూటల భోజనం చేసినా కూడా డైజెషన్ ప్రాబ్లం రాకుండా కావాలని ప్రార్థించుకో. పడుకోగానే నిద్ర పట్టాలని ప్రార్థించుకో. సో అన్ని విషయాలలో ప్రార్థించుకో. దానికంటే ముఖ్యంగా దేవుడితో సహవాసం చేయాలని ప్రార్థించుకో. దేవుడితో నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. సో నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండలేకపోయినా నేను దేవుడి దృష్టిలో మాత్రం చాలా నీతిగా ఉండాలి, ఆయనకు నమ్మకంగా ఉండాలి. నాకు ఇచ్చిండు ఈ జీవితం, ఆయనే నాకు ఇచ్చాడు. ఈ జీవితం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఎంతో కొంత ఆయనే మనకి ఇచ్చాడు. సో ఆయనకే మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతిరోజు కూడా మనము ఆయనకు లెక్క అప్పచెప్పాలి. ఈరోజు మనకి ఇచ్చాడు, ఓకే, ఈరోజు నేను ఏ ఒక్కరిని కూడా మోసం చేయలేదు, ఏ ఒక్కరిని కూడా అన్యాయం చేయలేదు, నేను నీతిగానే ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, వాక్యం చదువుకున్నాను, బైబిల్ విన్నాను, వాక్యాన్ని విన్నాను, ప్రార్థన చేసుకున్నాను, నేను దేవుని ఈరోజు మహిమపరిచాను. సో తిన్నాను తృప్తిగా, పడుకున్నాను తృప్తిగా. చాలు. నీకు అంతకు మించిగా దేవుడు కావాలనుకుంటే ఇస్తాడు నీకు. నువ్వు ప్రార్థించుకో, ఏది కావాలో అది ప్రార్థించుకో, ఇస్తాడు. కానీ నీ ఆయుష్ని కూడా వేస్ట్ చేసుకోకండి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చూసారా, మన బ్రతుకు దినములన్నీ మన ఎంబడే కృపాక్షేమములు వస్తున్నాయట దేవుడు ఎంబడి. సో ప్రార్థిస్తున్నామా, మెడిటేట్ చేస్తున్నామా? నీకు ఎప్పుడైనా బైబిల్ చదివితే నువ్వు ఆశీర్వదించబడవండి. ఈ చదివిన బైబిల్ని నువ్వు యాక్షన్లోకి పెట్టాలి, ప్రార్థనలోకి పెట్టాలి, అప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు. ఇప్పుడు ఈ స్క్రిప్చర్ని చదివేసి వదిలేస్తే దానికి జీవం రాదు. ఈ స్క్రిప్చర్ని చదివేసి నువ్వు మెడిటేట్ చేసి దీనికి తగ్గట్టుగా నువ్వు నడుస్తున్నావు అనుకో, అప్పుడు ఈ వాక్యానికి ఏమవుతుందో తెలుసా, జీవం వస్తుంది. ఆ వాక్యానికి నువ్వు ప్రాణం పోసిన వాడు అవుతావు నీ లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను ఆ వాక్యాన్ని నమ్మి నేను రిసీవ్ చేసుకొని దాన్ని మెడిటేట్ చేసి దాన్ని నమ్మి దాన్ని యాక్షన్లో పెడుతున్నాను. ఎందుకంటే ఆయన నా కాపరి, నాకు లేమి కలగదని నేను నమ్మకంతో ఉంటున్నాను. అప్పుడు నా జీవితంలో ఆ వాక్యం నెరవేరడం జరుగుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, చదివాను, వదిలేశాను, అది నా జీవితంలో పని చేయదు. సో అందుకే నీకు బైబిల్ నీ జీవితంలో పని చేయాలంటే దాన్ని నమ్మాలి, అంగీకరించాలి, అండ్ దాన్ని యాక్షన్లో పెట్టాలి. సో బైబిల్ చదవగానే ఆశీర్వదించబడవు. ఎప్పుడైతే నువ్వు యాక్షన్లోకి పెడతావో, నమ్మి యాక్సెప్ట్ చేసి, అప్పుడు నీ జీవితంలో ఇవన్నీ నెరవేరుతాయి. సో అబ్రహాం ఒక వాక్యం పట్టుకున్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను పిల్లల్ని ఇస్తా, నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రంలాగా చేస్తా అని ఒక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని 20 సంవత్సరాలు వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు. పొందుకున్నాడా లేదా? సో ఆ వాక్యం ఏదో పట్టుకున్నప్పుడు నువ్వు వెంబడిస్తూనే ఉంటావు. నువ్వు నమ్మాలి, స్క్రిప్చర్ని నమ్మాలి, అప్పుడే నీకు నెరవేరుతుంది. సో మన బ్రతుకు దినములన్నీ అంటే 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా దేవుడి యొక్క కృపాక్షేమములు మన వెంట వస్తాయట. చిరకాలము యెహోవా మందిరంలో మనం నివాసము చేసేద్దాము. చిరకాలం అంటే పరలోకము. సో దాంట్లో మనం నివాసం చేస్తాము. సో ఇక్కడ ఫైనల్గా ఏంటిదంటే, సో ఇన్ని బ్లెస్సింగ్స్ దేవుడు దాచిపెట్టాడు, దాన్ని మనం ఏం చేయాలి? క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేసినప్పుడు మన జీవితంలో అన్నీ నెరవేరుతాయి. సో నేను చెప్పాను కదా, నువ్వు ఎలా నోటి నుంచి ప్రార్థిస్తావో, నీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటావో, దేవుడు కూడా అలాగే పని చేసి పెడతాడని. సో అది ఓవర్ నైట్లో ఏది కాదు, చెప్తున్నా. ఓవర్ నైట్లో నేనే చెప్తున్నా, నాకు కూడా ఓవర్ నైట్లో ఏది ఇవ్వడు దేవుడు. సో కొంత టైం తీసుకుంటుంది, కొన్ని పరీక్షలు పెడతాడు. నేను చాలామందికి కూడా జాబు వితౌట్ ఇంటర్వ్యూ అని ప్రార్థించినప్పుడు వితౌట్ ఇంటర్వ్యూ వచ్చాయి. సో చాలామందికి కూడా అది ఎగ్జామ్ రాయకపోయినా కూడా ఇట్లా మార్కులు వేయాలన్నప్పుడు అలా కూడా వచ్చాయి.
సో ఇంకా ఇంకా ఎన్నో మిరాకిల్స్ చేశాడు. నోటి నుంచి ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో, నీ లైఫ్ ఇలా అయ్యా ప్రభు, నా లైఫ్ ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా బ్రతుకు దినములు అన్నీ కూడా సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతిరోజు నిన్ను మహిమపరచాలి, ప్రతిరోజు నిన్ను ఘనపరచాలి, ఈరోజు కూడా నేను నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు కూడా నేను క్రమం తప్పకుండా వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. సో దేవుడు ఈ క్యాలెండర్లో ఈ రోజు నీకు ఇచ్చాడంటే పర్పస్ ఉంది. దేవుడికి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు కోవిడ్ టైంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు, బట్ స్టిల్ వీఆర్ అలైవ్, మనం ఇంకా బ్రతికే ఉన్నాము. సో గాడ్కి ఒక పర్పస్ ఉంది, ఒక ప్లాన్ ఉంది మన అందరి మీద. ఆయన చిత్తంలో మన అందరం ఉన్నాము. ఈ భూలోకంలో ఉండడం ఆయన చిత్తమై ఉంది. సో అందుకే వృధా చేసుకోకు దేవుడు ఇచ్చిన ఆయుష్ని. చదువుకో, బైబిల్ని ప్రార్థించుకో. నువ్వు నీతిగా ఉండి పరిశుద్ధంగా ఉన్నావు చూసావా, అది నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, దేవుడి సేవ అంటే వాక్యం బోధించి అది అందరికీ దేవుడు కొంతమందికి ఇస్తాడు అవకాశము, సో కొంతమందికి ఇవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఈరోజు వాక్యం చదువుకున్నావు, దేవుణ్ణి మహిమపరిచావు, ఈరోజు బైబిల్ చదువుకున్నావు, వాక్యం విన్నావు, వాక్యానుసారంగా నడిచావు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, ఈరోజు ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎవరిని కూడా నువ్వు అన్యాయం చేయలేదు. సో దేవుడికి నచ్చినట్టుగా ఉన్నావు చూసావా, అది కూడా నువ్వు దేవుడికి సేవ చేసినట్టే, దేవుణ్ణి మహిమపరిచినట్టే, దేవుణ్ణి ఘనపరిచినట్టే. గుర్తుపెట్టుకోండి. సో నువ్వు దేవుడి చిత్తంగా నడిచినప్పుడు, దేవుడికి అనుకూలంగా నడిచడం కూడా దేవుడి సేవ చేసిన దాంతో సమానము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేవకుడు ఉన్నాడు, సో సేవ చేస్తున్నాడు, కానీ అన్యాయాలు అక్రమాలు చేసి సేవ చేస్తున్నాడు. అది దేవుడి చిత్తమా? కాదు కదా. సో అలా కాకుండా నువ్వు దేవుని ఈరోజు సాటిస్ఫై చేసావంటే, నువ్వు ఆయనని తృప్తిపరిచావు అంటే, నీ నీతితో, నీ పరిశుద్ధతతో, నీ పవిత్రతతో, అది కూడా దేవుడి సేవతో సమానము. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా వాడుకోండి. సో ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరచండి. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈరోజు మనకి ఇచ్చింది ఎవరు? దేవుడే. సో అందుకే ఈరోజు ఆ దేవుణ్ణి మర్చిపోకు. ఈరోజు ఆ దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోకు, మహిమపరచడం మర్చిపోకు. ఈరోజు దేవుడికి ఒక పాటన పాడి ఆయనను తృప్తిపరచడం మర్చిపోకు, ఆయనను సంతోషపెట్టడం మర్చిపోకు. అండ్ ఈరోజు ఆ దేవుడి వాక్యాన్ని చదవడం మర్చిపోకు, ప్రార్థన చేయడం మర్చిపోకు, ఆయనను వర్షిప్ చేయడం, ప్రేస్ చేయడం, పొగడడం మర్చిపోకు. ఈరోజు ఇచ్చాడు దేవుడు, థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకు. ఈరోజు నీకు 3 పూటల భోజనం ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పు. ఈరోజు మంచి కంటిన్యూ నిద్ర ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పు. ఆ తినడానికి ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా మంచి హెల్త్ని ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్పు దేవుడికి. మంచి కృపనిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఒక రోజు ఇచ్చాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఇంకా వేరేది ఏది ఇచ్చినా తక్కువనే అండి. ఈరోజు ఒక 100 కోట్ల ఒక క్యాష్ బ్యాగ్ వచ్చింది, దానికంటే ఈరోజు నువ్వు బ్రతికున్నావు చూసారా, దట్ ఏ బిగ్గెస్ట్ టెస్టిమోనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మార్నింగ్ చనిపోయాడు, మధ్యాహ్నం వరకు 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది బిజినెస్లో, వాడి కదా యూజ్ అవుతుందా? యూజ్ కాదు కదా. అర్థమవుతుందా? సో నీకు ఆయుష్ దేవుడు ఈరోజు ఇచ్చాడు కాబట్టి అదే బిగ్గర్ దెన్ టెస్టిమోనీ ఎనీథింగ్ ఎల్స్. సో నువ్వు ఆయుష్ ఉన్నప్పుడే కదా ఆ డబ్బును నువ్వు అనుభవించగలుగుతావు, ఆయుష్ ఉన్నప్పుడే కదా నువ్వు ఆ ఫుడ్ను తినగలుగుతావు, ఆయుష్ ఉన్నప్పుడే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందుకే లైఫ్లో ప్రతిరోజు నీకు ఒక టెస్టిమోనీ ఏంటంటే, నువ్వు ఈరోజు పడుకొని లేచావు, అదే నీ టెస్టిమోనీ, అదే నీకు బిగ్గెస్ట్ టెస్టిమోనీ. అంతకు మించిగా నీకు దేవుడు ఈరోజు 100 కోట్ల ఆశీర్వాదం ఇచ్చిన అది తక్కువే. ఎందుకంటే ఇచ్చిన తర్వాత నువ్వు లేకపోయిన తర్వాత ఆయన ఇస్తే, నువ్వు అనుభవించే టైంకి మనం లేకపోతే అది వేస్ట్ కదా. సో ది బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ యూ వేకప్ టుడే ఫ్రమ్ ది స్లీప్. సో ఈరోజు నువ్వు చూస్తున్నావు, అదే నీకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. సో అలా తృప్తి పడాలి నువ్వు ఎప్పుడైనా కూడా. సో మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, కాలుకు ముళ్ళు కూర్చుంది, కాలుకే కదా ముళ్ళు కూర్చుంది, కంటికి కాదు కదా అనుకొని నువ్వు వెళ్ళాలి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి వెళ్ళాలి. సో దేవుడు నాకు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి పడుకోగానే నిద్రపడుతుంది, తినగానే చేసుకోవడానికి ఒక పని ఇచ్చాడు, చాలు. తృప్తిపడు. దేవుడు ఇంకా బ్లెస్ చేస్తాడు. నువ్వు తృప్తి ఇచ్చినప్పుడే, దేవుడికి నువ్వు సాటిస్ఫాక్షన్ చెప్పినప్పుడే నిన్ను ఇంకా ఆశీర్వదించడానికి ఆయన చూస్తాడు. సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే దేవుడు, సో మనిషి వ్యర్థం చేసుకుంటున్నాడు. నేను ఇచ్చిన ఆయుష్ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. మెంటల్ టెన్షన్స్ అని, ఫైనాన్షియల్ టెన్షన్స్ అని, ఆ ప్రెజర్ అని, ఈ ప్రెజర్ అని, గొడవలని, కొట్లాటలని, ఇవన్నీ పెట్టుకొని సో మనిషి తనకిచ్చిన ఆయుష్ కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు. సో మనల్ని పిలుచుకున్నది ఎందుకు? ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే. సో చూడండి, శాంతికరం ఇవ్వడానికే నేను ఉన్నాను అన్నాడు దేవుడు. సో ఇక్కడ బ్రతుకు దినములు కృపాక్షేమములు. సో క్షేమం ఉందా మనకు? లేదు. నా వెంట వచ్చును కాక. సో అవి ఉండాలి. సో ఇచ్చిన ఆయుష్తో, గొడవలతో, కొట్లాటలతో, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసుకొని వీటిని చేస్తూ మన ఆయుష్ని మాత్రం వేస్ట్ చేసుకోకూడదని మరి దేవుడు మనందరికీ చెప్తున్నాడు. సో సాటిస్ఫై
ఉన్న దాంట్లో తృప్తిగా తిను, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, చాలు నీకు అది. సో నువ్వు దేవుణ్ణి, నీకు ఏ ఆరోగ్యము అనారోగ్య సమస్య లేదా, నీ అంత ధనవంతుడు ఎవ్వరూ లేరు. నువ్వు పడుకోగానే నిద్ర పడుతుందా, నీ అంత ధనవంతుడు ఎవరు లేరు. తినగానే డైజెషన్ అవుతుందా, నీలాంటి అదృష్టవంతుడు ఎవరూ లేరు. సో చేసుకోవడానికి ఒక పని ఉందా, నీ అంత గొప్పవాడు ఎవరు లేరు భూలోకంలో. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. కొంతమందికి 3,000 కోట్లు 4,000 కోట్లు ఉన్నాయని బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉంటున్నారా, ఉండరు. వాళ్ళకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. డబ్బు ఒకటే ఉంటుంది కానీ ఇంకా ఏది ఉండదు వాళ్ళ కుటుంబంలో. సో సో అందుకే దేవుడికి తెలుసు మనకి ఏది ఇస్తే బాగుంటుందో. అందుకే నీకున్న దాంట్లో దేవుడికి థ్యాంక్స్ చెప్పేసేయి. అందుకే దేవుడు ఏమంటాడు, నీకు ఏది వచ్చినా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పు అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సో ఇవన్నీ కూడా మనిషి మాడ్యూల్ చేసుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి. దేవుడు అన్నీ మన కోసం ఇచ్చేశాడు, అన్నీ మన కోసం చేశాడు. మనమే అత్యాశలకు పోయి, అధికాశలకు పోయి సో ఇవన్నీ కూడా కొన్ని తెచ్చుకుంటున్నాము. కాబట్టి సో మన బ్రతుకు దినములన్నీ అంటే మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడి యొక్క కృపాక్షేమంలో మన వెంట వస్తాయి. యోషయ 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనింటినను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూసారా, మన జీవితకాలం అంతా ఆయన తోడై ఉంటాడు. భయపడకము, నువ్వు ఏ విషయంలో భయపడకు, ఎలాంటి విషయంలో భయపడకు, నీ లైఫ్ లాంగ్. సో ఒకటండి గుర్తుపెట్టుకోండి, భయపడము అపవాది లక్షణము. సో ధైర్యంగా ఉండడము దైవ లక్షణం. గుర్తుపెట్టుకోండి. అపవాది చేసే మొట్టమొదటి ప్రయోగం ఏంటంటే మనల్ని భయంలో పడేయడము. నువ్వు భయంలో పడుతున్నావు అంటే అపవాదికి నీ మీద గ్రిప్పు దొరుకుతున్నట్టు, నువ్వు అపవాదికి గ్రిప్ ఇస్తున్నట్టు, అపవాదికి నీ మీద అధికారాన్ని ఇస్తున్నట్టు. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు వచ్చినా కూడా నువ్వు గుండె ధైర్యంతో ఉంటావు. చూసావా, అది దైవ లక్షణం, అది దైవతత్వం. అది దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, భయపడండి అని ఏమీ చెప్పలేదు ఆయన. ఒకటంటాడు, నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, గుండె ధైర్యం తెచ్చుకో అంటాడు. సో మన జీవితకాలం అంతా కూడా సో దేవుడు ఏమై ఉంటాడు, తోడే ఉంటాడు. భయపడద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను. సో దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఇవన్నీ మన దీర్ఘాయుష్ను ఇచ్చినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా ఇస్తాడు, మన అందరినీ కూడా ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్నాను, భయము అనేది అపవాది లక్షణము అండ్ ధైర్యం అనేది దైవ లక్షణము. సో ధైర్యంగా ఉండడానికి కూడా ప్రార్థించుకోవాలి. వస్తుంది సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది, మనకు భయం వస్తుంది, లేకపోతే రేపు ఏం జరుగుతుందో అయ్యో అని మనకు ఎంతో టెన్షన్ ఉంటుంది. సో అది అలా కాకుండా ప్రార్థించుకోవాలి. నాకు గుండె ధైర్యాన్ని నింపు నాయన, నా భయాన్ని తీసివేయండి, నా ఆ ధైర్యాన్ని తీసివేయండి, ధైర్యం అనే ఆ వరంతో నింపండి. సో ప్రతిదీ నువ్వు ప్రేయర్ చేసుకుంటూనే వస్తుంది. ప్రేయర్ చేసుకుంటే ఏది రాదు. నీకు ఏ చిన్న దగ్గర కూడా డిస్కంఫర్ట్ ఉన్న ప్రేయర్ చేసుకోవడం మొదలు పెట్టండి. చిన్న విషయంలో మీకు భయం వేస్తుంది, అయ్యా నాకు ఈ భయాన్ని తీసేసి ధైర్యాన్ని నింపు. ఒక చిన్న విషయంలో నీ మనసు బాధపడుతుంది, తెలియట్లేదు, అయ్యా ఈ మనసు ఎందుకో బాధపడుతుంది, తెలియడం లేదు, తీసేసి నాకు బాధల నుంచి విముక్తి కలిగించు. సో ప్రే అట్లా చిన్న చిన్న ఎమోషన్స్ కూడా ప్రేయర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మనకు తెలియదు, ఎందుకో తెలియదు, ఉన్నట్టుండి మనసు బాధపడుతుంది, ఎందుకో తెలియదు, ఉన్నట్టుండి మనసు కష్టపడుతుంటా ఉంటుంది, ఎందుకో భయం వేస్తుంటా ఉంటుంది. ఆ ఎమోషన్స్ గురించి కూడా ప్రేయర్ చేసుకోవడం మొదలు పెట్టుకోండి. అయ్యా నాకు ఎందుకో భయం వేస్తుంది, ఈ భయాన్ని తీసేయి, అధైర్యాన్ని తీసేయి, ధైర్యం అనే ఆత్మను నాకు దయచేయండి, పిరికితనాన్ని తీసేయండి అని ప్రార్థించుకోండి. సో దేవుడే మనందరికీ జీవితకాలం అంతా తోడే ఉంటా అన్నాడు. ఆయన మన దక్షిణాస్తంతో ఆదుకుంటాడు. సో అందుకే భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి ఏ విషయంలో అయినా కూడా. సో రోమీలకు రాసిన 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. సో మనకిచ్చిన దీర్ఘాయుషు, నువ్వు ఈ లోకాన్ని అనుసరించకు, లోకంలో ఉన్న మనుషులను అనుసరించకు, పబ్లిక్ని అనుసరించకు, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ని అనుసరించకు. 1000 మంది ఒక దారిలో వెళ్తున్నారు, నేను ఆ దారిలో వెళ్తాను. సో నో, ఈ జీవితం ఇచ్చింది దేవుడు. సో ఈ జీవితాన్ని నువ్వు తృప్తిపరిచేది దేవుణ్ణి మాత్రమే. దేవుణ్ణి తృప్తిపరిచేటప్పుడు మనుషులకు నువ్వు నెగిటివ్గా కనపడవచ్చు, మనుషులకు నువ్వు వ్యతిరేకంగా కనపడవచ్చు, మనుషులకు నీవు ఇష్టంగా ఉండకపోవచ్చు. బట్ డోంట్ కేర్, బట్ యూ హ్యావ్ టు కేర్ వాట్ గాడ్ ఈజ్ టేకింగ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఆయనే మనం కన్నాడు, ఆయనే మనల్ని పెంచాడు, ఆయనే మనల్ని పోషించాడు, ఆయనే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని నిర్మించాడు. సో ఈ జీవితం ఆయన ఇచ్చింది. సో ఎండ్ ఆఫ్ ది డే మన ఆత్మ వెళ్ళేది మళ్ళీ ఆయన దగ్గరికే. సో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి. సో నీ చిత్తం దేవుడి పట్ల, నీ చిత్తం ఏముంది, నీ పట్ల దేవుడికి చిత్తం ఏముంది,
ఈ జీవిత కాలం అంతా కూడా నీ పట్ల దేవుడు నీకు ఆయువిచ్చాడు కదా, ఆ చిత్తం ఏంటిదో తెలుసుకో. దాని ప్రకారం కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ కావాలా, సో ఆ చిత్త ప్రకారంగా వెళ్ళండి. కొంతమంది బిజినెస్ చేయాలా, కొంతమంది మినిస్ట్రీయా, లేకపోతే కొంతమందికి ఇంకా హౌస్ వైఫ్, గుడ్ హౌస్ వైఫ్గా ఉండడం, పిల్లల్ని పెంచి పోషించి దేవుడి మార్గంలో నడిపించడం కూడా అది దేవుడి చిత్తమే. కొంతమంది మంచి హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళకు 2-3 పిల్లల్ని ఇస్తాడు దేవుడు, వాళ్ళందరినీ కూడా దేవ మార్గంలో నడిపించాలి, అది కూడా దేవుడి చిత్తమే, అది కూడా దేవుడి ప్రణాళికనే, అది కూడా దేవుడి సేవనే. మన పిల్లలన్నీ కూడా దేవుడి డైరెక్షన్లో నడిపిస్తాం చూసావా, అది కూడా దేవుడి సేవతో సమానము. సో దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవునట్లు రూపాంతరము పొందుడి. సో దేవుడు ఒక హౌస్ వైఫ్గా పెట్టాడా, యూ షుడ్ బికమ్ ఏ గుడ్ హౌస్ వైఫ్. సో నీకు ఒక జాబ్ ఇచ్చాడా, యూ షుడ్ బికమ్ ఏ గుడ్ ఎంప్లాయీ. నీకు మినిస్ట్రీ ఇచ్చాడా, యూ షుడ్ బికమ్ ఏ గుడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో ఏది ఇచ్చినా కూడా దేవుడు చిత్తమే. అది లేదు ఏమి చేయట్లేదు, నాకు ఇంట్లో నా పిల్లలకు మనవళ్ళకు మనవరాలకు కూడా దేవుడి వాక్యం బోధించుకుంటున్నాను, సో అది కూడా దేవుడి చిత్తమే, అది కూడా దేవుడి సేవతో సమానమే. సో కాబట్టి నువ్వు ఇచ్చిన దాన్ని ఈ లోకం వైపు అనుసరించక, లోపం దేన్ని అనుసరిస్తుంది, డబ్బును అనుసరిస్తుంది, బంగారాన్ని అనుసరిస్తుంది, ఐశ్వర్యాన్ని అనుసరిస్తుంది, లేకపోతే ఇంకా వేరే వేరే వాటిని అత్యాశలను అనుసరిస్తుంది, డ్రగ్స్ని అనుసరిస్తుంది, వ్యభిచారాన్ని, నరహత్యలు, వీటన్నిటిని కూడా ఈ లోకం అనుసరిస్తుంది. అలాంటివి నువ్వు అనుసరించకుండా జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది దేవుడికి ఇష్టము, ఏది దేవుడికి ఇష్టం ఉండదు. నేను ఒకరిని తిడుతున్నా, అమ్మో ఇది దేవుడికి ఇష్టం ఉండదు, వాడు ఒకటి నన్ను దూషించాడు, నేను తిరిగి దూషిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. సో ఏది దేవుడి చిత్తమో, అంటే దేవుడికి ఎలా ఉంటే నచ్చుతుందో, సో అలాగా నువ్వు రూపాంతరము పొందుడి. ఎలా రూపాంతరం పొందాలి, దేవుడికి తగ్గట్టుగా నువ్వు రూపాంతరం పొందాలి, అంతేకాని మనుషులకు తగ్గట్టుగా రూపాంతరం పొందకు. సో ఎండ్ ఆఫ్ ది డే మన అల్టిమేట్ గోలు, మనం చనిపోయే చివరి క్షణం వరకు కూడా మనం దైవతత్వాలతో, దైవ లక్షణాలతో, దైవుడి స్వభావంతో నిండుకోవాలి. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మేబీ ఒక 5 years 10 years పట్టచ్చు మనం దేవుడి తత్వాలతో నిండుకోవాలంటే, ఆయన లాంటి మృదువు స్వభావం రావాలంటే పట్టచ్చు. బట్ అయినా కూడా నీకు ఆశ కలిగి ఉందా, నేను మారాలని, దేవుడు అది చాలు, ఆశను పట్టుకుంటాడు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరుడనేసయ్య, దీర్ఘాయువుని ఇచ్చే దేవుడవని వాక్యం ద్వారా మాట్లాడవు అయ్యా. ఆ ఆయువుని ఎలా వాడుకోవాలి మీరు మాకు కళ్ళగట్టినట్టు చూపిస్తున్నందుకు వందనాలు. ఆ ఆయుష్ని వృధా చేసుకోకుండా ఆ దీర్ఘకాల ఆయుష్ని మంచి సంతోషంతో, ఆనందంతో ఉండండి. అత్యాశలకు పోకండి, లోకంని అనుసరించకండి, నన్ను సాటిస్ఫై చేయండి, మారు మనస్సు పొంది రూపాంతరము పొందుడి. సో సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, భయపడకండి, దిగులు పడకండి, నేను నీకు తోడే ఉంటానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు మా అందరికీ కూడా, మళ్ళీ ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా మా అందరినీ కూడా స్ట్రాంగ్ చేశావు. ఎస్ మై లార్డ్, మీరు మాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. మానవ జన్మ గొప్ప జన్మ ఈ భూలోకంలో. మేమే అత్యాశలకు పోయి అన్వాంటెడ్ వాటికి వెళ్ళి మేమే వృధా చేసుకున్నాము తండ్రి ఇప్పటి వరకు. కానీ ఈ రోజు నుంచి మా జీవితాలను మేము చక్కదిద్దుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఈ రోజు నుంచి మా బ్రతుకు దినములన్నీ కూడా మీ సుఖము, మీ సంతోషము, మీ ఆనందము, మీ ఆరోగ్యము, మాకు మనశ్శాంతి వచ్చునుగా కానీ ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.